ముందుగా మీరు పాడిన పాటతోనే స్టార్ట్ చేద్దాం. బేసిక్‌గా ఏంటంటే నేనసలు సింగర్‌ని కాదు. హ్మ్. సింగర్‌ని అవునవును. కాదు కదా! నాకు ఎప్పుడన్నా స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని లేదు, ఇంట్లో గాని లేదు. మా పిల్లలు పుట్టినప్పుడు చిన్నగా పిల్లలకి జోల పాటలన్నా పాడతారు కదా! అట్లా కూడా నాకు పాడిన అలవాటు లేదు. అందుకని మేము రీసెంట్‌గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడే మీరు ఒక లైన్ పాడారు మా కోసం. అవును. అది కూడా సడెన్‌గా చాలా కష్టపడి పాడారు. పాడాను. సడెన్‌గా యూట్యూబ్‌లో ఒక సాంగ్ వచ్చేసరికి మేము అందరం షాక్. అసలు ఆ హ్మ్. పాట ఎలా రాసారు? ఎవరు కంపోజ్ ఆహ్, చేసారు? ఎలా జరిగింది సాంగ్ షూట్? సాంగ్ గురించంటే బేసిక్‌గా నాకు సాంగ్స్ పాడే అలవాటు లేదు కానీ, ఆ పాట నాకు పాడాలనిపిచ్చింది. ఆ పాట కోసము ఏదో పాటని, అదేదో హ్మ్. పాడాలని అట్లా ప్లాన్డ్‌గా చేసిందైతే కాదు పాట. హ్మ్. హ్మ్. పాట గురించి అంటే రెగ్యులర్‌గా నేనేమో మా పాత ఫోన్ గావచ్చు, సాయి పాత మొబైల్ గావచ్చు, లేదు సిస్టమ్‌లో ఉన్న పిక్స్ మావి పాతవి గూగుల్‌కి అటాచ్ అయినయి. అందులో కొన్ని ఫైల్స్ సేవ్ చేసుకున్నయి. అవన్నీ చూస్తూ ఉంటా. ఎప్పుడన్నా టైం దొరికితే బేసిక్‌గా ఒక 12 వరకు, 1 వరకు కొంచెం నిద్ర పట్టనప్పుడు, హ్మ్. నిద్ర పట్టనప్పుడు పట్ గాదు, ఒక సంవత్సరం అయింది నిద్ర అవును. సరిగ్గా పట్టక. సో, ఏదైనా బుక్స్ చదవడం, బుక్ ముందల పెట్టుకోవడము. ఇగ బుక్స్ ఎక్కువ చదవలేనప్పుడు అటువంటి మా ఫోటోస్ హ్మ్. ఏవో హ్మ్. గాదు, మా ఫోటోస్ అవి ఇవి చూడడము. అట్లా చూస్తున్న దాంట్లో సాయి రాసిన చాలా లిరిక్ పేపర్స్ గూడా అక్కడక్కడ అట్లా ఉన్నాయి. కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నయి హుహు. ఫోన్‌లో గూగుల్‌కి అటాచ్ అయ్యి ఉన్నాయి. హ్మ్. కొన్ని ఆయన్నే పర్సనల్‌గా ఇంట్లో గూడా డైరీలలో అక్కడక్కడ రాసి రాసినయి పెట్టారు. చాలా ఉన్నాయి. హ్మ్. అందరూ సాయిని సామాజిక గీతాలు, అవును. కొన్ని ఫోక్ సాంగ్స్, తర్వాత పొలిటికల్ హ్మ్. ఎక్కువ పొలిటికల్ సింగర్‌గా అవును. తనని చూస్తారు. గుర్తించా. కానీ సాయిలో చాలా పాటలు డిఫరెంట్ పాటలు. లవ్ సాంగ్, లవ్ హ్మ్. ఫెయిల్యూర్స్ అన్నీ ఉన్నాయి తను హ్మ్. రాసినయి. కానీ బయటికి మాత్రం ఇవే వచ్చినాయి. ఆయనకున్న థింకింగ్ నేపథ్యంతో హ్మ్. అటువంటి పాటలనే పాడడం జరిగింది. అవును. ఇటువంటి అవును. పాటల్ని బయటికి పాడడం హ్మ్. జరగలేదు. హ్మ్. కాబట్టి ఈ సాంగ్ అలా నేను ఫోటోలు చూస్తూ ఉంటే గూగుల్‌లో సడెన్‌గా ఆ డే నాడు ఆ లిరిక్స్ వచ్చినాయి. ఓహ్! ఒకరోజు జస్ట్ మ్యారేజ్ డే కంటే ఒక 1 వీక్ ఓకే. ఓకే. ముందే. హుహు. అది ఆ లైన్స్ చదువుతుంటే సిమిలర్‌గా ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌కి సిట్యుయేషన్‌కి. తగ్గట్టు మళ్ళీ దాంట్లో అది సాయి హ్యాండ్ రైటింగే. నేనక్కడ అయ్యో! వీడియోలో కూడా అవును. 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 చూయించాను. అండ్ సాయికి ఒక అలవాటు తను ఏ పేపర్‌లో పాట రాసినా పైన సాయి చంద్ అని రాస్తాడు. కింద డేట్ రాస్తాడు. హ్మ్. డేట్ కూడా ఉంది దాంట్లో. మార్చి 19థ్ హ్మ్. 2021లో రాసింది అని చెప్పేసి. హుహు. 21లో 21లో డ్యూరింగ్ రాసింది. కరోనా టైమ్‌లో. హ్మ్. అప్పుడు కొంచెం ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి ఇంకా లిరిక్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు కదా! అలా రాసిన పాట అది. నాకు జస్ట్ మ్యారేజ్ డే కంటే ముందు 1 వీక్ ముందు ఆ లిరిక్ గూగుల్‌కి అటాచ్ అయ్యి వచ్చింది. ఆయనకి ముందే తెలిసిపోయిందేమో ఈ పాట మా రజనీ గారు ఖచ్చితంగా పాడతారు ఎప్పుడైనా అని. అంటే నాతో అప్పుడు కరోనా టైంలో మేము చిన్న చిన్న ఇంట్లో కూర్చొని మనము కొన్నిసార్లు అంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేసినయి ఉన్నాయి. బయటికెళ్ళినయి ఉన్నాయి. అవన్నిటితో పాటు హ్మ్. కొంత ఇంట్లో టైమ్ స్పెండ్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం గదా! అయ్యో! ఇట్లయింది. అక్కడ అలా అయింది. లేదు అవును. వేరే అవును. కంట్రీలో. అప్పుడు చాలా పానిక్‌గా ఉండే. అవును. చాలా కరోనా భయంకరమైన టైం. సిట్యుయేషన్స్ మనం చూసాము. ఆ సందర్భంలో ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఏ వీడియో ఒక వుమెన్ కరోనా వచ్చి బెడ్ మీద పడుకొనుంటే ఫారెన్ అవునవును. సంబంధించి. అవును. వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వచ్చి తన వచ్చి హగ్ వైఫ్‌తో చేసుకున్నారు. హగ్ యెస్. చేసుకొని. యెస్. అది చూస్తూ అసలెంత ఎమోషనల్ బాండింగ్ గదా! అవును. ఇదంతా అసలు ఈ కరోనా అయింది. ఇలా మాట్లాడుకుంటూ సాయి ఏమన్నాడు, ఒక కాన్సెప్ట్ వచ్చింది సడెన్‌గా హ్మ్. నాతో. హ్మ్. హ్మ్. మాకింట్లో ఏదో చిన్న చిన్న పేర్లు పెట్టుకొని పిలుసుకుంటాం గదా! హ్మ్. అట్లా హ్మ్. హ్మ్. చెప్తూ అస ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండు ఏదో ఆఫీసో, లేదో సాఫ్ట్‌వేర్ జాబో ఏదో ఉండి యూఎస్ఏకెళ్ళాల్సొచ్చింది. వేరే అబ్రాడ్‌కెళ్ళాల్సొచ్చింది లేదు. ఎళ్ళినంక సడెన్‌గా కరోనా, లాక్‌డౌను. ఆయన ఇక్కడికి రాలేని సందర్భము. కరోనా వచ్చి అక్కడనే ఉండిపోయిండు. సడెన్‌గా చనిపోయిండు. అసలు వైఫ్ ఓహ్! సిట్యుయేషన్ ఏంటి? కనీసం బాడీని కూడా చూడదు గదా! ఆ టైంలో ఆమె పెయిన్ ఎట్లుంటది అని ఈ పాట రాసిండు. అబ్బా! అసలు నిజంగా అనిపిచ్చి రాసినట్టే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిందయితే అట్లా. అట్లా. ఆ! అట్లా ఒక పాట రాయాలని. ఆ వీడియో చూసిన తర్వాత. హ్మ్. 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 రాయాలి అని అన్నాడు. ఇంగ ఏదో రెగ్యులర్‌గా ఏవో చెప్తూనే ఉంటాడు గదా! మరి ఎందుకు ఆ పాట అప్పుడే
అంటే రాసిండు ఆయన ఎక్కడో పేపర్ పెట్టిండు దాన్ని నేను చూడలే ఏం రాసిండు ఏంటి అవన్నీ సిచ్యువేషన్ అయితే చెప్పిండు బట్ స్టార్ట్ చేసింది అయితే తెలుసు అంటే ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు అట్లే ఇది కూడా అనుకుంటాం మనం రొటీన్ మన లైఫ్ స్టైల్లో ఈ రోజు ఈ సందర్భం వస్తది ఆ రోజుకు 2 years 3 years బ్యాక్ ఇట్లా ఆలోచించినాం అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది కానీ అప్పుడు తెలియదు కదా ఇప్పుడు ఇలా ఉంటది ఆ పాట నేను పాడతా అసలు అనుకోలేదు అసలు అనుకోని ఉండం మనం అసలు కానీ కొన్ని సిచ్యువేషన్ వాటికి లింక్ అయి ఉంటాయి మేబీ నేచర్ కి తెలిసి ఉంటదా ఏమో తెలీదు కానీ సో సడన్ గా ఇంకా ఆ లిరిక్ చూసేసరికి ఆ లిరిక్ ఒక్కొక్క లైన్ చదువుతుంటే నాకు అప్పుడు సాయి చెప్పింది గుర్తుకు రావడం ఆ లైన్స్ అవుతుంటే అనిపించింది ఏంటిది ఎగ్జాక్ట్లీ నా పైని ఎప్పుడో ఒక 3 years బ్యాక్ ఈ రోజు ఇలా జరిగే సందర్భాన్ని సాయి పేపర్ మీద పెట్టడం కదా అసలు ఎంత ఇదంతా ఎందుకు జరిగింది అట్లా ఇంకా మనం రివైండ్ చేసుకుంటాం కదా లైఫ్ మొత్తం ఒక్కసారి అలా ఆ తర్వాత ఆ సందర్భం అనేది నేను కొంతమంది ఆర్టిస్టులు కూడా మనల్ని రెగ్యులర్ గా అందరూ కలిసే క్రమంలో కొంతమంది ఆర్టిస్టులు కూడా కలవడానికి వస్తారు కదా అట్లా కలవడానికి వచ్చినప్పుడు నేను సడన్ గా అన్నా సాయి రాసిన ఒక పాట ఇట్లా ఉంది ఒకటి కాదు చాలా ఉన్నాయి ఇది 1 week అవుతుంది మా మ్యారేజ్ డే కి 1 week ఉంది ఈ లిరిక్స్ ఇట్లా సడన్ గా గూగుల్ కి అటాచ్ అయ్యి వచ్చాయి అంటే అక్క మీరు పాడొచ్చు కదా ఈ పాట అన్నారు అంటే నేను పాట పాడడం ఏందిరా నాకు అసలు నేను ఎప్పుడు చిన్న అసలు పాటకు నాకు వినడానికి తప్ప పాడడానికి ఆమడ దూరము నేను పాడడం ఏంటంటే ఇది మీ లైఫ్ లానే ఉంది కదా అక్క మీరు పాడొచ్చు కదా అంటే అప్పటిదప్పుడు అనుకొని జస్ట్ క్యాజువల్ గా వెళ్ళి పాడింది అంతే అదంతా ఒక గంటల అంటే దాన్ని ఏదో స్టూడియో రికార్డింగ్ ఇది అది అట్లా చేయలేదు వెళ్ళినా ఇంకా లైన్ కి నేను తట్టుకోలేకపోయినా అంటే ఇంకా అది రికార్డ్ చేయలేదు బేసిక్ గా ఆ లైవ్ లో పాడింది ఇంకా పూర్తిగా వాళ్ళు రికార్డ్ చేయలేకపోయారు ఆ లైన్ పాడుతుంటే నాకు దుఃఖం ఆగకపోవడం లైన్ పాడుతుంటే నాకు నేను కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక అట్లా ఆ పాట బయటకు వచ్చింది అట్లనే మీ యానివర్సరీ వచ్చింది May 18th ప్రతి సంవత్సరం ఇద్దరు కలిసి జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక్కరే జరుపుకోవాల్సి వచ్చింది అంటే ప్రతి సంవత్సరము మేము ఏదో పెద్ద యానివర్సరీ అట్లా ఇట్లా అనేది ఏమి ఉండదు బట్ ఖచ్చితంగా ఎంత లేట్ అయినా యానివర్సరీ కాబట్టి ఎక్కడ మీటింగ్ ఉన్నా ఇంకేదో బిజీగా ఉన్నా 12 అయినా 1 అయినా యానివర్సరీ కాబట్టి ఈయన వస్తాడే అని వెయిట్ చేయడము లేదు ఒకవేళ లేట్ అయ్యేటట్టుంటే ఎట్లోకట్లా ఎర్లీగా కంప్లీట్ చేసుకొని రావడము ఖచ్చితంగా యానివర్సరీ అంటే అదొక స్పెషల్ డే కాబట్టి స్పెషల్ గా కలిసి ఉంటాము కలిసి సెలబ్రేషన్ ఏం లేదు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కేక్ తీసుకొని వస్తే కట్ చేయడం అలా ఫస్ట్ టైం లైఫ్ లో నేను ఆ పాట వినుకుంటూనే ఉన్నా ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నారు ఎటు చూసినా సాయి చంద్ గారే కనిపిస్తున్నారు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంటది అసలు ఇవన్నీ ఎట్లా తట్టుకుంటారు నాకైతే అర్థమైతలేదు ఎట్లా ఫేస్ చేయాలి కూడా అర్థం కావట్లేదు నేనేనా తట్టుకుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి సాయి ఉండు నాకెందుకో ఈ రోజు ఈ డే వరకు కూడా లేడు అనేది నాకు మైండ్ లో అది అసలు రావట్లేదు ఉన్నారు ఎక్కడో ఉండు ఏదో వర్క్ లో ఉండు ఏదో బిజీలో ఉండు ఏదో టైంకి వస్తుండు వెళ్తుండు అనే దాంట్లో అది భ్రమ కావచ్చు నా పిచ్చి కూడా కావచ్చు కానీ అది చాలా బాగుంది నాకు అది నన్ను నడిపిస్తుంది రెండోది ఎక్కడైనా అంటే ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని సాయి ఉన్నప్పుడు ఉన్నాయి ఇది ఒక్కటే తదనంతరం నేను చేయించాను సో సాయి ఉన్నప్పుడు ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంది ఏ మాత్రం మార్పు లేదు కాబట్టి జస్ట్ సాయి కోసం ఉండే ఒక హడావిడి ఉంది కదా అది మిస్ అయింది లైఫ్ లో ఒక మనిషి లేరంటే ఖచ్చితంగా లోటు చాలా అంటే అందరిది వేరు అంటే సాయం దగ్గరుండి చూస్తే వేరు తెలుస్తుంది అంటే కామన్ గా క్యాజువల్ గా ఉండి ఏదో జాబ్ చేసుకొని ఈవినింగ్ వచ్చి లేదు మార్నింగ్ లేసి పేపర్ చదివి టీయో కాఫీ వస్తే తాగి ఆ టిఫిన్ బాక్స్ ఈ లైఫ్ స్టైల్ వేరు పొద్దున్న లేస్తే పబ్లిక్ లో ఉండి రావడం గుంపుగా రావడం ఒక హడావిడి 10 మందితోటి కలిసి తిని అట్లా అది వేరు అంటే ఆ రకమైన ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉండి ఒక్కసారి అటువంటి ఒక మెయిన్ పిల్లర్
లేకపోతే ఎట్లుంటదో ఎట్లుంటది ఒక ఇప్పుడు? బ్యాక్ బోన్ అంటారు కదా అట్లా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇంట్లో హడావిడి హడావిడి ఉంటది కదా మనం. మా మా ఇంట్లో వరకు మాకు ఎట్లా అంటే సాయి ఉంటేనే ఫంక్షన్, సాయి ఉంటేనే ఈ రోజు కుదరలేదు అనుకో రేపు మ్యారేజ్ డే చేసుకుందాం అనేవాడు. పర్టికులర్ గా ఈ రోజే రేపు నాకు నెక్స్ట్ వీక్ ఫ్రీగా ఉన్నాం కదా ఏముంది అట్లా సింపుల్ గా మాట్లాడే దాన్ని ఏదో. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా నేను ఉండాలంటే ఉంటాడు అంతే. అట నేను ప్రిఫర్ చేస్తే నువ్వు రావాలి ఎట్టి పరిస్థితులు అంటే కొంచెం రిస్క్ పడైనా సరే వచ్చేస్తారు. వచ్చే మనస్తు. ఒక్కసారి మా కోసం ఆ పాట పాడితే అందరు వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులందరూ. గుండెను కోసి ప్రాణం తీసి నన్నొదిలేసిపోయా వెందుకో, ఊహల్లతోసి ఊపిరి పోసి ఊసురు తీసావెందుకో. నాకు నేను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం. అంటే ఏదో అని కాదు, ఆ పాట వింటే ఆగట్లేదు అంతే. అవునవును. అవి వింటుంటే మాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఒకటేసారి. దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే సాయి దానికి ఏం ట్యూన్ చేయలేదు, కొంచెం కష్టమే అయింది. దాన్ని ఏం ప్రొఫెషనల్ గా ఏదో అని చేయించలేదు, ఎందుకంటే 1 వీకే మ్యారేజ్ డే కి టైం ఉండే, ఆ లోపు రిలీజ్ చేయాలనేది. ఇదేదో మన ఎమోషన్ కాబట్టి దాన్ని ఏదో పెద్ద ప్రొఫెషనల్ గా అట్లా అని కూడా ఏం ప్లాన్ చేయలేదు. వెళ్ళినాం క్యాజువల్ గా ఒక 1 hour లో చేసేసినాం, పాడేసినాం, వచ్చినాం. కానీ సాయి ఇంకొకటి ఏంటంటే ఫోన్ లో ఆయన ఏదైతే లిరిక్స్ రాస్తాడో దానికి సంబంధించిన చిన్న చిన్న ఒక 2 లైన్స్, కీ లైన్స్ అంటారు కదా, అవి హమ్మింగ్ చేయడము ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాడు. ఈ పాటలో కూడా దూరం దూరంగా ఉన్నామనుకున్నా కానీ దూరం అయిపోతామనుకోలే అనే లైన్స్ సాయే పాడిండు, కానీ ఫోన్ లో పాడిండు. అంటే నాకేమనిపించింది అంటే ఎగ్జాక్ట్లీ ఆ లైన్స్ పాడడం ఏంటి, అవును మిగతా లిరిక్ అంతా కంటే ఆ లిరిక్ కొంచెం స్పెషల్ గా, అంటే నిజంగానే ఈ సిచ్యువేషన్ కి ఒక మెన్ పాడి చెప్తున్నట్టు అనిపిస్తది. ఆ లైన్స్ సాయి ఫోన్ లో పాడినాయి, ఆ ఫోన్ లో పాడినాయి దానికి అటాచ్ చేసాం అనమాట. అట్లా ప్రాణం పోసేసారు ఎక్కువ. ఏమో అది నిజంగా చెప్పాలంటే పాట కాదు, నేనున్న సిచ్యువేషన్. అవును,